మిత్రులందరికీ వందనాలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారు ఎన్నికల ఎజెండాలో భాగంగా తీసుకురాబడినటువంటి భూభారతి, అందులో మార్పులు. ధరణి వద్దనుకున్నాము, ఓకే బాగుంది. ధరణి అందరం బాగలేదనుకున్నాం, తీసేసాం. కానీ భూభారతిలో కూడా చాలా సమస్యలు ఇంకా ప్రాక్టికల్గా రాలేదు. దాంట్లో ఉన్న ధరణిలో ఉన్న 33 మాడ్యూల్స్ కాకుండా ఇందులో కేవలం 6 మాడ్యూల్స్తోనే అన్ని పనులు చేసేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసింది. ఇందులో చాలా కాంప్లికేటెడ్, జనాలకు కన్ఫ్యూజన్, అంటే మెదళ్లను ఏమంటారు తికమక పెడుతుందంటారు చూడు, పరిశాన్ అవుతుందంతా కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ అన్నది ఏదన్నా అది ఏంది సాదా బైనామా, ఎందుకు ఆగిపోయింది సాదా బైనామా? ఇదివరకు ఉండే దాంట్లో అయితే ధరణిలో అయితే ఆప్షన్ లేదండి. ఆయన ఏం పెట్టలేదు, దేని చట్టం చేయలేదు, తీసుకొచ్చేసిన ఆయన అనుకున్న పని చేసేసిన అయిపోయింది. ధరణి వల్ల ఒక బెనిఫిట్ అయింది, ఏంటంటే మంచి రిజిస్ట్రేషన్స్, సక్సెషన్స్, అవి రెండు అయితే అవి అప్పుడు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఈ రెండింటికంటే ముందు కూడా బాగా జరిగినాయి, కానీ తప్పులు జరిగినాయి. ఏం జరిగినాయి అంటే వీఆర్ఓలు తీసుకొని దగ్గర పెట్టుకున్నారు, కొంతమంది సతాయించే వాళ్ళు. మెజారిటీ పనులు అయిపోయేటివి, ఎక్కడనో ఒక చోట అది అయిపోయింది. సరే, ఇక్కడికి వచ్చేద్దాం డైరెక్ట్గా. సాదా బైనామా అనేది గతంలో కూడా ఉంది. 13BC అనేది ఒక చట్టం ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తి ఆయన అసలు సాదా బైనామా అంటే ఏంది, అది ఏంది కొత్త రకంగా ఉంది కదా. కానీ కాగితం అంటాం కదా మనం, కానీ ఇంట్లో కూర్చొని ఆ భూమి ఇస్తే జర రాసుకో కాగితం అని అంటాం కదా, అటువంటిది. ఇగో మత్తడి భూమి పెచ్చెరు వెనుక ఉన్నది, 2 ఎకరాలు, బిడపెన్లు ఉన్నది, పైసలు అర్జెంటుగా కావాలి, మరి ఏం చేయాలంటే ఒక పైసలు ఆయన దగ్గర ఉన్నారు కదా, పైసలు దమ్మేసుకున్న వాళ్ళు ఉంటారు, సేట్ దగ్గర, ఒక రెడ్డి గారి దగ్గరను, పక్కకున్న ఇంకేమన్నా వ్యాపారం చేసుకుంటే ఆయన దగ్గరికి పోయి నేను ఈ భూమి అమ్ముతనే పైసలు ఇవ్వనంటే ఒక తెల్ల కాగితం మీద రాసుకొని ఎకరారనామా బయస్మి శ్రీ చాంద్రమాన సంవత్సరం సరియగు తేదీ శుక్లపక్షమి అని రాసి, ఈ పొలము నా బిడ్డ పెళ్ళి అవసరార్థం నాకు 2 లక్షల అవసరం ఉన్నందున నాకు ఉన్నటువంటి 2 ఎకరాల 10 గుంటల భూమి ఫలానా ఆయనకు నేను అమ్మటానికి, నా ఇష్టపూర్వకంగా అమ్మటానికి ఇష్టపడుతున్నాను, ఇటు రూపాయలు అందరి ముంగట నాకు పైసలు ఇచ్చిండు, నేను ఈ భూమిని ఆయనకు స్వాధీనం చేస్తున్నా. ఇది భాష. ఈ రోజు నుంచి ఆయన చేతిలో ఉంటుంది, ఆయన పంట పండించుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఇంకొంచెము అడ్వాన్స్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే కానికి కాగితం రాసుకునే దానికంటే కూడా ముందు ఆయన ఎప్పుడన్నా నేను పైసలు కట్టకుంటే 2 ఏళ్ళ వాయిదా పెట్టి తీసుకుంటున్నా, ఒకవేళ పైసలు కట్టకుంటే ఊళ్ళో ఉన్న ధరలు బట్టి నేను అమ్ముతా అంటే ఆయన కొంటంది రెడీ ఉంటే మన రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ కూడా చేస్తా. రిజిస్టర్ చేయని భూములను ఎవరైతే కబ్జా తీసుకుర్రో వాళ్ళు అట్లా కబ్జాలో ఉన్నారు, ఈయన అమ్మిన కాగితం ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఇది నడుస్తూనే ఉంది. కొన్నేళ్ళు అయిన తర్వాత ఈ అమ్మిన ఆయన ఏంటంటే నేను అమ్ముతా అది అన్నాడు అనుకో అని కబ్జాలు వెళ్ళిపోతాడు. ఆయన కొంటాడు, కబ్జాలకు వెళ్ళిపోతాడు. ఈ అమ్మిన ఆయన ఏం చేస్తాడు, మళ్ళా మర్చిపోతాడు. ఇక అప్పుడు ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన తర్వాత ఆయన ఇట్లా నేను సాదా కాగితం పెట్టి కొనుక్కున్నా అంటే ప్రభుత్వం ఒక ఆప్షన్ ఇచ్చింది. సాదా బైనామాలు కొన్న వాళ్ళు మేము రెగ్యులరైజ్ చేస్తామని అన్నప్పుడు ఒక చట్టం ROR యాక్ట్లు 13 అనేది ఒకటి, దాని ద్వారా అమ్మిన ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి ఈయన పిలిపించి మాట్లాడి, మరి మార్కెట్ వాల్యూ ఈ రోజు ప్రకారంగా నువ్వు ఆ రోజు ఒట్టిగానే ఇది చేసినావు కదా, 12 ఏళ్ల కింద నువ్వు 2 లక్షలకు కొన్నావు, అదే భూమి తీయాల మన సబ్ రిజిస్టర్ వాల్యూ విలువ ఎంత ఉన్నది ఎకరకు, బేసిక్ వాల్యూ అంటారు, దాన్ని కార్డు వాల్యూ అంటారు, రకరకాలుగా అంటారు. నువ్వు కొన్న భూమి అప్పుడు 2 లక్షలకే కొన్నావా, ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే ఇది ఎకరాకు 12,000 ఎకరా ఉన్నది, ఈ 12,000 ఎకరాల మీద నువ్వు స్టాంపు డ్యూటీ కొనుక్కుంటే నీ పేరు మీద చేసేస్తానంటాడు. అట్లా లేదు. అయితే అక్కడ ఉండే RDOను MROలు ఏం చేసేవాళ్ళు అంటే ఇగో దీని ఈ రోజున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా దీనికి ఇంత అవుతుంది అని చెప్పి ఆయన ఒక లెటర్ ఇస్తే ఆయన పోయి బ్యాంకులో పోయి చలాన్ కట్టుకొని వస్తే ఆయన పేరు మీద ఒక ఆర్డర్ ఇస్తుంటే ఆ ఆర్డర్ తీసుకొని పోయి మన పాణిలో అమలు చేసుకుంటే ఈయన సాదా బైనామా కాగితము ఆ ఫైల్ వెంబడి ఆయన కొనుగోలు చేసినటువంటి ఆయనకు రికార్డులకు వెళ్ళిపోతుంది, ఈయన మర్చిపోతాడు. ఇదంతా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి 2014 మన అపాయింటెడ్ డేట్ ఏదైతే స్టేట్ ఫార్మేషన్ డే 2 జూన్ కంటే ముందు వరకు కూడా చాలామంది ఉన్నారు, చాలామంది అయిపోయినాయి. అయినా కూడా ఆ తారీఖు వరకు 2,26,000 దరఖాస్తులు ఉన్నాయి. ఆ దరఖాస్తులు కూడా చేద్దాము, ఎప్పుడైతే ధరణి వచ్చిందో దాంట్లో ఆప్షన్ లేకపోయేటప్పటికి అది అట్లనే ఆగిపోయింది. అంటే అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా వస్తున్నాయి. అయితే ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో 2020కి వచ్చేటప్పటికి 2020లో ఏమైంది, అప్పటి TRS ప్రభుత్వం ఏం చేసింది, లేదు మొత్తానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ను టోటల్గానే క్లోజ్ చేసేద్దాం అనుకున్న ఐడియా ఏం చేసిందంటే 2020 అంటే 29/11/2020 రోజులో
రోజు నాడు అంతకంటే ముందు 71 నుంచి ఆ రోజు వరకు ఉన్నటువంటి దాన్ని రిపీల్ అంటే రద్దు చేసేసిండు. ఆ చట్టాన్ని రద్దు చేసి ఈ 29/11/2020 నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొని వచ్చిండు. అంటే 28 వరకు లాస్ట్ ఇంకా. అయితే రద్దు చేసిన తర్వాత చేసేటప్పుడు ఏమన్నాడంటే చాలామంది అడుగుతున్నారు కదా మరి సాదా బైనామాలు అని 18 రోజులు 20 రోజులు టైం ఇచ్చాడు. ఆ 20 రోజులలో దాదాపు 7 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. అరే చట్టం రద్దంటివి పాత చట్టం ప్రకారమే దరఖాస్తులు తీసుకొని వస్తే ఎట్లా మరి పరిశాన్ కదా. అరే రద్దంటివి కదా సార్ మీరు అట్లయితుంది పరిశాన్ కదా. రద్దన్నారు ఇది అన్నారు. కాబట్టి ఆయన నిర్మల్ కడవక ఆయన ఏం చేసిండు, రద్దయిపోయిన చట్టం ఆధారంగా మీరు అప్లికేషన్ ఎట్లా తీసుకుంటారు, దాన్ని ఎట్లా ప్రాసెస్ చేస్తారని ఒక మౌలికమైన ప్రశ్న వేస్తూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అని చెప్పి హైకోర్టు లేచిండు. హైకోర్టు తీసుకొని అవును నిజమే, దానికి ఏమీ లేదు, చట్టం లేదు, ఏమీ లేదు, నీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం, నీ ఇష్టం వచ్చిన రద్దు చేయడం ఎట్లయితుంది అని చెప్పి దాన్ని కోర్టు పెండింగ్ పెట్టి, దానికి ఒక కౌంటర్ లేదు, దానికి ఒక జవాబు లేదు, అట్లా పెండింగ్ ఉండిపోయింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ 9,26,000 కాకుండా అయితే అంతకు ముందు వాటిది గురించి ఏమీ లేదు, మొత్తం కలిపి 9,20,000 పెండింగ్ చూపిస్తున్నాం. ఇప్పుడు కావాలంటే ఏమంటారంటే లేదు దాని మీద చాలా కండిషన్స్ పెడుతున్నారు. ఏమేమి పెడుతున్నారు, కొనుగోలు చేసిన వ్యక్తి 12 ఏళ్ళ కబ్జాలు ఉండాలి. ఎట్లా ఎంక్వైరీ చేస్తారు? 12 ఏళ్ళు ఎవరు చెప్తారు? భూమి కొంటుండు, దాన్ని చుట్టుముట్టు కంపౌండ్ పడేసుకొని హైదరాబాద్లో తెచ్చుకుంటుండే ఆయన. కౌలుకి ఇస్తున్నాడు, బెంగళూరు పోతున్నాడు, ఒక ఆయన కౌలుకి ఇస్తున్నాడు, దుబాయ్ పోతున్నాడు. ఎవరు ఇవ్వాలి అది? 12 ఏళ్ళ సంది ఎవరు చెప్పాలి? అది ఒకటి పెట్టారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అంతా చిన్న రైతులే ఉండాలంటున్నారు. అంటే చిన్న రైతులు చేస్తే పెద్దలు అయితే చేయరా? 8 ఎకరాలు అమ్ముకుంటా అనుకో, మరి అది చేయమా? ఏం చేయాలి? కండిషన్ అజ్ఞానం అనేది అందరికీ సమానంగానే ఉంది. బాగా చదువుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ కాదు, అంతా మాట మీద నడిచింది కాబట్టి అవి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎట్లయిందంటే సాదా బైనామా రాసుకున్నారు, తండ్రి రాసిచ్చిండు, కొడుకులేమో రాసిచ్చిండు, పాండ్య మార్పు రాలేదు, తండ్రి పేరే అందులో ఉన్నది, ధరణి పీరియడ్లో రిఫ్లెక్ట్ అవుతుంది తండ్రి పేరు, కొడుకులు పోయి అమ్ముకున్నారు. ఎట్లా కొనడానికి ఏం తెలియదు కదా. ఈ సాదా బైనామా ఆయన దగ్గర పెట్టుకుంటాడు, అమ్మేసిండు. కొనియాలి ఇవి కూడా అయినాయి. ఏవి మన ఈ భూములు, లావణి భూములు కూడా నా పేరు మీద పట్టా ఉందని చెప్పి సాదా బైనామా రాసుకున్నాడు, ఈయన కబ్జా ఇడిపించి ఇంకో ఆయన కబ్జాలు కూర్చున్నాడు. అంటే అవి లావణి భూములు అనేవి గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఇది ఉంటుంది. మరి ఒకవేళ దాన్ని రెగ్యులరైజ్ చేయాలి అని అనుకుంటే దానికి కట్ ఆఫ్ డేట్ ఏం పెడతారు, ఎట్లా పెడదాం? దానికంటే ముందు ఆ మధ్యలో వచ్చిన 18 రోజుల అప్లికేషన్ అవి ఈ రెండింటికి దానికి ఎట్లా క్లారిఫికేషన్ ఇస్తారు? పబ్లిక్ అదే పరిశాన్ అవుతున్నారు భయ్. ఇంకా దాని మీద ఒక క్లారిటీ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. చట్టంలో సెక్షన్ 6లో కండిషన్స్ ఉన్నాయి. ఏ కండిషన్ కూడా కామన్ మ్యాన్ ఈజీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో చట్టం తయారవ్వటం కాదు, దాన్ని అందరూ అర్థం చేసుకోగలగాలి. ముఖ్యంగా సెక్షన్లు అర్థం కావాలి, సెక్షన్ క్లర్క్కి అర్థం కావాలి, సూపరింటెండెంట్కి అర్థం కావాలి, ఎంఆర్ఓకి అర్థం కావాలి. వచ్చేటోళ్ళతో ఈ ముగ్గురు దగ్గరికి వస్తారు, ఆయన ఆర్డీఓ దగ్గరికి పోరు కదా. ఆయన ఈ పవర్స్ అని తీసుకుపోయి ఆర్డీఓకి ఇస్తారు, మొత్తం సెంట్రలైజ్ చేసి పడేస్తారు. అది ఎట్లయితే రెగ్యులరైజ్ కావాలి. ఓకే, సాదా బైనామా రాసిచ్చిన ఆయన ఓకే అన్నాడు, రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఆయన ఓకే అన్నాడు, స్టాంప్ డ్యూటీ ఏది కట్టాలి? అప్పటిదా 2 జూన్ 2014 ఇప్పటిదైతే ఏం లాభం? మరి ఇంకా ఆయనకు బాధతో పైసలు పెట్టి కొనుక్కుంటాడు. ఆయన సాదా బైనామా రాసిచ్చిన ఆయన నీతి ఖరాబ్ చేసుకోలేదు, మంచిగా వస్తున్నాడు, బతికే ఉన్నాడు, కొంట ఆయన కూడా రెడీగా ఉన్నాడు. మరి సబ్ రిజిస్టర్ వాల్యూ ఎప్పటిది కట్టాలి? అప్పుడు ఆ రోజుల్లో ఉపయోగం లేదు కదా దానివల్ల. అంటే ఒకవేళ సాదా బైనామా రాసిచ్చిన ఆయన చనిపోయిండు, పిల్లలు అబ్జెక్షన్ చేస్తారు, పిల్లలు అబ్జెక్షన్ చేస్తే మరి కోర్టు గొమ్మ అనేది ఒకటి వస్తుంది. మరి ఎట్లా తెలుసుకోవాలి? అది ఆయన కబ్జాలో ఉంటాడు, సాదా బైనామా ఈయన దగ్గర ఉంటుంది, కొడుకులేమో మాకు లేటెస్ట్ మార్కెట్ వాల్యూ ఇస్తే మేము వస్తామంటారు. మరి ఇప్పుడు కబ్జాలో ఉన్న పరిస్థితి ఏంటి? విచారణ చేయమన్నారు. ఏ విచారణ అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎన్నని చూస్తాడు? స్టాఫే లేదు కదా అక్కడ. పోనీ ఇయర్ మార్క్ చేయమంటున్నారు, సర్వేయర్ లేడు, ఎట్లా చేస్తారు? కేవలం 4 మండలాలు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటే అందులో ఎన్ని వచ్చినాయి అప్లికేషన్లు? 11,630లా 2,796 సాదా బైనామా అప్లికేషన్లే వచ్చినాయి. 3,446 ఏమో పట్టదారు పాస్బుక్లు కావాలని వచ్చింది. అంటే పట్టదారు పాస్బుక్ అది వేరే సబ్జెక్ట్, అది ఆ యాక్ట్ వేరు, ఆ చట్టం వేరు, దాని ఎక్స్ప్లెనేషన్ వేరే ఉంది. కానీ సాదా బైనామాని ఏం చేద్దాం అనేది పబ్లిక్ బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. దాన్ని చెప్తే బాగుంటుంది. అది ప్రాక్టికల్గా ఏ ఆప్షన్కు ఏంది అనేది ఆ సాఫ్ట్వేర్ డెవలప్ కావాలి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎన్ఐసి వాళ్ళకి కావాలి. దిస్ ఇస్ ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్ వర్క్. పెద్దవాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఓకే. రెవెన్యూ మంత్రి వర్యులు అన్నారు, ఓకే. ఆయన అన్నది ప్రిన్సిపల్ సెక్రటరీ కిందికి వెళ్ళిపోతుంది.
కానీ నీకు గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు వాళ్ళే కదా, ఊరికి పోవాలి, పంచనామా చేయాలి, పంచనామా చేసి రిపోర్ట్ రాయాలి, రిపోర్ట్ రాసి మనం దాంట్లో అప్లోడ్ చేయాలి. చేతి రాసి ఇన్వైట్ కైండ్ అటెన్షన్ టు ది రిఫరెన్స్ సైటెడ్ కాదు ఈ రోజుల్లో, కట్ పేస్ట్ మోడల్ ఎంత. కాబట్టి అది రాయగలగాలి, రాసే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఉండాలి. అంటే ఇనిషియల్ స్టేజ్ కాబట్టి, అంటే యాక్టివిటీ పాతదే కానీ మోడల్ డిఫరెంట్గా ఉన్నది, ప్రాక్టికల్ అప్లికేషన్ చాలా వేరుగా ఉంది. కాబట్టి ఈజీగా అర్థమయ్యేటట్టుగా కామన్ మ్యాన్ ఇప్పుడు మన అవగాహన తరగతులు పెడుతున్నారు. హైకోర్టు పెండింగ్ ఉన్నది, హైకోర్టు పెండెన్సీ ఉన్నప్పుడు సాదా బైనామా మీద ఏ రకమైన యాక్షన్ తీసుకుంటారు అని అంటే సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అంటే ఎంఆర్ఓలకు అవగాహన లేక అని అంటలేను, కానీ క్లారిటీ లేదు, పెద్దవాళ్ళు చెప్పాలి కదా. మరి దానికి కొంత ఫీజు వసూలు చేయమన్నారు, ఫీజుది కూడా క్లారిటీ లేదు. మరి ఏం చేద్దాం, ఎంత ఫీజు వసూలు చేయాలి, పర్ ఏకర్ ఎంత, మొత్తం సాదా బైనామా అనే డాక్యుమెంట్ మీద వసూలు చేస్తారు అనేది లోతుగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు అటు క్లర్క్ పబ్లిక్ ఈజీ ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఒక మెమో ద్వారా, ఒక జీవో ద్వారా, ఒక ఇన్స్ట్రక్షన్స్ ద్వారా డబ్బు అనేది ఎందుకు కట్టాలి, ఏ సందర్భంలో సాదా బైనామా రెగ్యులరైజ్ అవుతుంది అనేది ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ శాఖ నుంచి ముఖ్యంగా సిసిఎల్ఏ నుంచి రావాలి. ఇవన్నిటికీ బాధ్యత వహించాల్సింది సిసిఎల్ఏ కార్యాలయం. వాళ్ళు ఇగో ఇట్లా కామన్ మ్యాన్కు ఏమి చదువుకోని వ్యక్తికి సాదా బైనామా అంతా అజ్ఞానులే రాసుకుంటారు, ఏమి ప్రపంచ జ్ఞానం లేని వాళ్ళు రాసుకున్నది, మాట మీద నమ్మకం ఉన్న వాళ్ళకి రాసుకున్నది. కాబట్టి అది ఆ క్లారిఫికేషను వాళ్ళకి అర్థమయ్యేలా చట్టాన్ని రూపొందించాలి. సెక్షన్ 6లో ఉన్నటువంటి ఆ రిజిడ్నెస్ హైకోర్టు స్టే వేకెట్ అంటే ఒక మంచి కౌంటర్ అఫిడవిట్ రాసి హైకోర్టుకు ప్రాపర్గా జవాబు చెప్పి తర్వాత సెక్షన్లో కూడా మళ్ళీ చేసి కార్యాలయానికి, మండల కార్యాలయానికి, ఆర్డీఓ వరకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తే పనులు ముందుకు వెళ్తాయి. లేకపోతే ఈ 9 లక్షలు ఇట్నే హట్కాయించిపోతాయి. కాబట్టి ఈ పని ముందుకు వెళ్ళాలి. చాలామంది బహుశా నేను క్లారిఫై చేసిన అనుకుంటున్నా, ఎక్కడైతే కొరి ఉందో దాని విషయమే మాట్లాడిన సాదాపైన విషయంలో దయచేసి అర్థం చేసుకుంటారని, ఆ దిశగా ఆ చట్టంలో మార్పులు తెస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.